యువత స్వయం ఉపాధి రంగాల్లో రాణించాలని ప్రభుత్వ విప్ వెమ్లవాడ శాసన సభ్యులు ఆది శ్రీనివాస్ అన్నారు. శుక్రవారం ప్రభుత్వ విప్ వెమ్లవాడ శాసన సభ్యులు ఆది శ్రీనివాస్ రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలోని బైపాస్ రోడ్ లో టచ్ ఫ్యాషన్ ను మున్సిపల్ చైర్పర్సన్ రామతీర్థపు మాధవిరాజుతో కలిసి ప్రారంభించారు. వారు మాట్లాడుతూ యువతలో సృజనాత్మకతకు కొదవ లేదని తెలిపారు. స్వయం ఉపాధి రంగంలో ప్రభుత్వం అందజేస్తున్న ప్రత్యేక పథకాలు, రాయితీ స్కీంలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. యువత స్వయం ఉపాధి ఎంచుకోవడం ద్వారా తన సొంత కాళ్లపై తాము నిలబడడంతో పాటు మరికొందరికి ఉపాధి కల్పించడానికి అవకాశం ఉంటుందన్నారు. వేములవాడ పట్టణంలోని మరి ఇదివరకే గుడి పరిసర ప్రాంతంలో ఉన్నటువంటి టచ్ ఫ్యాషన్ మెన్స్ వేర్ని మరి ఇక్కడ బైపాస్ రోడ్లోని మరి ఈరోజు టచ్ ఫ్యాషన్ మెన్స్ షోరూమ్ని ఈరోజు మరి ఇక్కడ పునః ప్రారంభం చేసుకోవడం జరిగింది. మరి సందర్భంగా నిర్వాహకులైనటువంటి పొన్నారం రాజు గారికి వారి కుటుంబ సభ్యులందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. మరి నేటి అత్యాధునిక యుగంలో, నేటి ప్రపంచంలో మరి నేటి తరానికి తగ్గట్టుగా మరి ఫ్యాషన్ కూడా ప్రతి ఒక్కరూ అలవాటు పడుతున్నారు. మరి ఆ ఫ్యాషన్కి తగ్గట్టుగా, ఆ తరానికి తగ్గట్టుగా మరి ఇక్కడ టచ్ ఫ్యాషన్ షో మరి ఇదివరకే వేములవాడ పట్టణంలో మరి ఒక నాణ్యతతో కూడినటువంటి బట్టలను ఇవ్వడం జరిగింది. మరి ఇప్పుడు కూడా మరి దసరా, బతుకమ్మ పండుగ ఫెస్టివల్స్ ఉన్నాయి కాబట్టి మరి ఒక నాణ్యతతోటి మంచి సామాన్య ప్రజలకు కూడా ఒక అందుబాటులో ఉండే ధరలతోటి ఈరోజు అందుబాటులోకి తీసుకురావడం జరిగింది. మరి తప్పకుండా ఇక్కడ పట్టణ ప్రజలు కావచ్చు, మరి వేములవాడ చుట్టుపక్కల ఉన్న పరిసర ప్రాంతాల ప్రజలు కావచ్చు, మరి టచ్ ఫ్యాషన్ షోకి వచ్చి మరి ఇటువంటి ఫ్యాషన్ని సందర్శించి మరి ప్రతి ఒక్కరు కూడా స్వీకరించాలని, మరి ఇక్కడ నాణ్యతతో కూడిన బట్టలు అందిస్తున్నటువంటి మరొకసారి మరి నిర్వాహకులకి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మమ్మల్ని ఇక్కడ ఆహ్వానించినటువంటి పిల్లలందరూ కూడా ధన్యవాదాలు.